విశాఖ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నిరసన తెలిపింది. స్టేడియం వద్దకు భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు, ప్రజలు కూటమి సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలగించిన వైఎస్ఆర్ పేరును యథావిధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పేరు వింటే ఎందుకంత భయం అని పార్టీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వింటే ఉలిక్కి పడుతోంది. అందుకే ఆ మహానేత విగ్రహాలు కూల్చుతూ కట్టడాలపై పేర్లు తొలగిస్తూ తన భయాన్ని దాచుకుంటోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విశాఖ నగరం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా గ్రేటర్ విశాఖ నిలిచిందంటే దానికి కారణం వైఎస్ఆర్. అందుకే వైఎస్ఆర్ పేరు కనిపించకూడదు, వినిపించకూడదనే ఆ పేరు ఎక్కడున్నా తొలగిస్తూ పైశాచికానందం పొందుతున్నారు కూటమి నేతలు. నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉన్న వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్టేడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. తొలగించిన పేరును యథావిధిగా పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ బ్రాండ్ ఉండకూడదని కూటమి సర్కారు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ఆర్ పాత్ర, ఆయన చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని అన్నారు. అలా అనుకుంటే వారి అమాయకత్వమే అవుతుందన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇది గుర్తొస్తుంది, వెన్నుపోటు తప్పితే ఏం గుర్తొస్తుంది? మీరు దానికి పేటెంటు, రాజశేఖర రెడ్డి గారు వీటికి పేటెంటు. రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తామనంటే వైర్ల మీద బట్టలు ఆరబెట్టుకోవాలా అని చెప్పి అడిగాడు. వ్యవసాయం దండగా అన్నారు, కానీ దాన్ని పండగ అని చెప్పి నిరూపించాడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తాం. అనేక కార్యక్రమాలు ఒకటి మేము చెప్పుకుంటూ పోతే గ్రామ సచివాలయ వ్యవస్థలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. మీరు పేరును తొలగిస్తే, రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగిస్తే గుండెల్లోంచి, అందరి గుండెల్లోంచి చెరిగిపోతాయి, మర్చిపోతారు అనుకుంటే మీ అమాయకత్వం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడం, ఆయన పేర్లు తొలగించడం, పార్టీ శ్రేణులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెట్టడం మినహా చేసిందేముందని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. స్టేడియంకు వైఎస్ఆర్ పేరు పెట్టింది, విగ్రహం ఏర్పాటు చేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే కూటమి నేతలు ఆ పేరు చెరిపేయాలని ప్రయత్నిస్తున్నారు. పేరు తొలగించి 2 రోజులైనా క్రికెట్ అసోసియేషన్ ఎందుకు స్పందించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.